మొత్తానికి అయితే ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే బండి చైన్ ఒకటి టైట్ చేయించిన, మొన్న ఎట్లా డూమ్ వేయించిన, రాధన దగ్గర వేయించిన. సో ఆ వీడియో కూడా మీకు పక్కకు పెడతారు. సో ఇప్పుడైతే మొత్తానికి సురేంద్రపురి రెడీ అయినా, చైన్ కొద్దిగా లూజ్ ఉంటే టైట్ చేయించిన. ఇక అన్న కూడా బాగా చెప్పేసింది, ఇక వెళ్ళడమే. ఓకే అన్న, బాయ్. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ నాగరాజు కందికొండ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సురేంద్రపురి వెళ్తున్నాము. సురేంద్రపురి ఎక్కడ అంటే యాదాద్రి భువనగిరి ఉంది కదా, సో భువనగిరి కంటే జస్ట్ ఒక 1 కిలోమీటర్ బిఫోర్ ఉంటుంది. సో అదేంటిదంటే కుంద సత్యనారాయణ కళాధామం అని. కుంద సత్యనారాయణ అనే వ్యక్తి టోటల్గా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి ఒక్క టెంపుల్స్ యొక్క నమూనాని ఈ సురేంద్రపురిలో మనకు నిర్మించడం జరిగింది. సో అక్కడ ఏంటంటే సప్తలోకాలు అంటే నాగలోకం, శివలోకం, నరకం, స్వర్గం, ఇవన్నీ కూడా అక్కడ అంటే మామూలుగా బొమ్మల రూపంలో మనకు ఏర్పాటు చేశారు. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. మేబీ వీడియో తీసుకోవడానికి కెమెరా అయితే నాట్ అలౌడ్. కాకపోతే ఎట్లా అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఇంకేమైనా పేజెస్ ఉంటాయి వాళ్ళకి. సో ఆ పేజెస్ని మనము లైక్ చేసినట్లయితే వాళ్ళు మనకు మొబైల్ తీసుకుపోవడానికి పర్మిషన్ ఇస్తారు. తెలుసు కదా, ఇక మనకు మొబైల్ తీసుకుపోయినామంటే ఒక్కసారి గత మొత్తం క్యాప్చర్ చేయవచ్చు. సో ఇప్పుడైతే నేను వరంగల్ టు హైదరాబాద్ హైవే మీద అయితే ఉన్నాను. ఇక్కడ నుండి నాకు 92 కిలోమీటర్ చూపిస్తుంది. సో మ్యాప్స్ కూడా ఆన్ చేశాను. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నియర్ అబౌట్ నేను మన ఛానల్ 1K దగ్గరలో ఉంది. సో కంపల్సరీ మీ సపోర్ట్ అనేది నాకు అవసరం. ఇప్పుడు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూసినట్లయితే దయచేసి నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడైతే నియర్ బైలో మనకు టోల్ గేట్ అనేది ఉంది. సో ఈ టోల్ గేట్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందనుకుంటా. అసలు ఈ టోల్ గేట్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటిదంటే పైన ఒక రెస్టారెంట్ ఉంటుంది. సో మ్యాక్సిమం నార్త్ సైడ్ అట్లా నేను చూసినాను, కానీ ఇటు సైడ్ మన సైడ్ అయితే ఫస్ట్ టైం నేను ఇక్కడ రెస్టారెంట్ హైవే మీద అంటే టోల్ గేట్ పైన రెస్టారెంట్ ఎక్కడ అంటే నాకు తెలిసి బెంగళూరులో ఉందనుకుంటా, ప్లస్ ఇంకోటి ముంబైలో ఉంటుంది టోల్ గేట్ పైన రెస్టారెంట్. మళ్ళీ ఇక్కడ అంటే చాలా చోట్లలో ఉన్నాయి, కాకపోతే మన సైడ్లో మాత్రం ఇక్కడ ఒకటి టోల్ గేట్ పైన రెస్టారెంట్ అనేది కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ కాలేదు. సో కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం కూడా ఒకసారి వెళ్దాం. ఈ రోడ్డు చూడండి, దగ్గర 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇది ఇంకా ఇట్లనే ఉంది కన్స్ట్రక్షన్. ఓ మై గాడ్. చిన్న రోడ్డు కాబట్టి ట్రాఫిక్ బాగుంది. మేబీ ఈరోజు సండే కదా, షాప్స్ క్లోజ్ ఉంటాయి కావచ్చు. మన అదృష్టం బాగుంటే షాప్స్ ఓపెన్ ఉండి ఆ షాప్లో ఈ కేబుల్ ఉంటే లక్, లేకపోతే ఈరోజుకి ఇట్లా మెయింటైన్ చేయాల్సిందే. మన దగ్గర వరంగల్లో డాల్ఫిన్ గల్లీలో అయితే పక్కా దొరుకుతాయి కేబుల్స్. ఇక చూడండి టైరు 2 అంకలు తిరుగుతుంది. 3 వీక్ మొబైల్స్ సేల్స్ సర్వీస్. అన్న ఆక్స్ కేబుల్స్ దొరుకుతాయి అన్న, ఒకటి ఇవ్వ అన్న. కేబుల్ డ్యామేజ్ అయింది. లక్ అనుకోవాలి. ఇక సండే షాప్స్ మూసుకున్నారు. ఇది ఒరిజినల్ కంపెనీ కేబులే కానీ డ్యామేజ్ అవుతుంది. వన్ మీటర్ సరిపోతుంది అన్న. ఇక్కడ నుండి ఇక్కడికి అందితే చాలన్న. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి హెల్మెట్, కాకపోతే క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ బాగుంటుంది అన్న.
ఇంకా క్వాలిటీ కావాలంటే ఇట్లా చేసుకోవాలి. బాగుంటుంది అన్న. కేబుల్ అయితే తీసుకున్నాను, కనెక్ట్ చేసిన, కానీ ఆడియో రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. ఇక్కడ త్రూ ఆడియో అనే ఆప్షన్ వస్తుంది, నాకు ఇప్పుడు రావట్లే. మేబీ ఆడియో రికార్డ్ అవుతుందో లేదో నా డౌటే ఉంది. మొత్తానికి అయితే కేబుల్ కొన్నా. ఇగో ఇదే కేబుల్, వేస్ట్ కేబుల్, డూప్లికేట్ కేబుల్. ఏం చేస్తాం, ఇప్పుడు మందం అయితే వాడదాం. తర్వాత వరంగల్ వెళ్ళినప్పుడు మంచి కేబుల్ కొనుక్కుందాం. ఈ కేబుల్కే ఆయన 150 రూపాయలు అట్లా తీసుకున్నాడు. వేస్ట్ కేబుల్. ఇప్పుడు ఎట్లా పోవాలి అటు, ఇబ్బంది అవుతుంది. అటు ముందుకు వెళ్ళి రైట్ తీసుకుందాము. ఇక్కడ నుండి అటు పోదామా, ముందుకెళ్ళి రైట్ తీసుకుందామా, ఇట్లా కమాన్ కమాన్ ఎక్కిద్దాం, లేకపోతే డైరెక్ట్. జై బజరంగబలి. ఎక్కింది పో, కథం. ముందుకెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవడమే ఇంకా. సో ఇప్పటి వరకు అయితే ఓకే, దీంతో నడిపిద్దాం. ఏమున్నది, నడుస్తుంది. నడిపిస్తే ఏదైనా నడుస్తుంది. సో వరంగల్ వెళ్ళినాక మంచి కేబుల్ తీసుకుందాం. అసలు నాకు హెల్మెట్తో వచ్చిన కేబుల్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. ఇది ఆల్రెడీ అంటే కేబుల్ ఖరాబ్ అయినా కూడా మౌత్ అయితే స్పీకర్ పనిచేస్తుంది. ఇప్పుడే వీడియో పెట్టి చూసినాను మొబైల్లో, పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆడియో అంటే మామూలుగా సాంగ్స్కి ఇట్లా ఏమైనా ప్లే చేసినప్పుడు మాత్రం రావట్లేదు. మౌత్ రికార్డ్ అయితే సరిపోతుంది మనకు. ఇప్పటి మందం అయితే దీంతో అడ్జస్ట్ చేస్తా. ఇంకా వరంగల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్తది తీసుకుందాం కేబుల్, మంచి క్వాలిటీ కేబుల్. ఒకవేళ డాల్ఫిన్ గెలీలో కూడా క్వాలిటీ కేబుల్స్ లేకపోతే డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడమే. ఇంకా స్టీల్ బర్డ్ కంపెనీది అంతే ఇక. అంటే దీని పార్ట్స్ కూడా దొరుకుతాయి నాకు తెలిసి, హెల్మెట్ ఆర్డర్ పెట్టేస్తా. అది కూడా జస్ట్ 100-150 రూపీస్ ఉంటుంది కావచ్చు మేబీ. మంచి క్వాలిటీ కేబుల్ కూడా. ఇక్కడ బయట తీసుకుంటే ఎక్కువ ఉంటుంది రేటు, అదే ప్రాబ్లం బయట. ఓకే, ఏదైతే మొత్తానికి అయితే కేబుల్ అయితే దొరికింది. డబ్బా కేబుల్ చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉన్నది, కానీ దీని వర్కింగ్ ఎట్లుంటుందో తెలియదు. ఏమైనా ఒక కేబుల్, ఎక్స్ట్రా కేబుల్ అయితే ఉండడం అయితే మంచిదే, ఎప్పుడైనా మనకు అర్జెంట్లా యూజ్ అవుతుంది. ఓకే, లెట్ ఇట్ బి. డైరెక్ట్ యాదాద్రి ఎక్కడ వస్తుందో చూసుకొని మ్యాప్ అయితే చూపిస్తుంది. చూసుకొని అక్కడ మనం టర్న్ కావడమే అంతే ఇంకా. ఓ వరంగల్ ఎండింగ్లో ఉన్నాం మనం, జనగాం ఎండింగ్లో. ఇక్కడ కాకతీయ తోరణం. ఎప్పుడొచ్చినా ఇక్కడ మాత్రం ఒక ఫోటో దిగడం మాత్రం పక్కా. ఇప్పుడు కూడా ఒక ఫోటో దిగి వెళ్ళిపోదాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉంది కదా, ఇది స్ట్రైట్ హైదరాబాద్ రోడ్డు. సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను. ఇక్కడ నుండి మనకు 5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, అంటే కొద్దిగా లోపలికి వచ్చిన. అక్కడ టర్నింగ్ దగ్గర నుండి 6 కిలోమీటర్ చూపిస్తుంది. సో యాదగిరిగుట్టకి వెళ్ళే రోడ్ అంటే ఇట్లనే స్ట్రైట్. మనకు ఏంటంటే ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. జైన్ మందిర్ అట లెఫ్ట్ సైడ్లో. చూద్దాం, మేబీ ఇక్కడ ప్లేసెస్ చాలా ఉన్నాయి విజిట్ చేయాలనుకుంటే. మనకైతే ఇప్పుడు స్ట్రైట్ రోడ్ చూపిస్తుంది. నాకు తెలిసి యాదగిరిగుట్ట అటు సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనము అటు సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ నుండి బ్రిడ్జ్ కింద ఉంది కదా, అక్కడ నుండి నాకు తెలిసి రైట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుందేమో. మ్యాప్లో కూడా అలాగే చూపిస్తుంది రైట్ సైడ్. సో ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్ళాలి మనం ఇప్పుడు. సో యాదగిరిగుట్ట రాకముందే మనకు సురేంద్రపురి కనిపిస్తుంది. సురేంద్రపురి ఏంటంటే ఇట్స్ ఏ డ్రీమ్ ల్యాండ్ ఐ థింక్. ఎట్లా అంటే మొత్తం ఎక్సలెంట్ ఉంటాయి విగ్రహాలు, బొమ్మలు, అసలు ఘోరం అది. నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఫ్లాట్ అయిపోయినా. అబ్బా
నేను చాలాసార్లు ఇటు సైడ్ నుంచి వచ్చినా కానీ చూడలేదు ఇక్కడ. అంటే ఇటు సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. రోడ్ అయితే చాలా బాగా డెవలప్ చేసిండు. చెట్లు కూడా బాగున్నాయి రోడ్డు పక్కన నీట్గా పెట్టేసిళ్ళు. సో ఇట్లా వెళ్ళాలి మనం ఇప్పుడు. మ్యాపు ఇది ఆటోమేటిక్గా డైరెక్షన్కు తగ్గట్టు రొటేట్ అవుతలేదు, మనమే తిప్పుకోవాల్సి వస్తుంది. ఈ ఐఫోన్ అంతా ఇట్లే ఉంటుంది. రోడ్ అయితే ఎక్సలెంట్ ఉందబ్బా, సూపర్ ఉంది పో. లొకేషన్ అద్దిరిపోయింది, అస్సలు మామూలుగా లేదు. వావ్. సురేంద్రపురి. పిచ్చుకపై బ్రహ్మాస్తమా, వినాశనం మనకే. మన తెలంగాణలో కూడా ఒక అద్భుతమైన టెంపుల్ అయితే కడుతున్నారు. చూద్దాం ఒకసారి. సురేంద్రపురి వెళ్ళిన తర్వాత యాదాద్రి కూడా వెళ్దాము. సో ఇదంతా చాలా డెవలప్ చేసిళ్ళు, అప్పుడున్నట్టు లేదు యాక్చువల్గా. నేను 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చిన ఇక్కడికి. కాకపోతే అప్పుడు ఈ రోడ్డు లేకుండే, సింపుల్గా రోడ్డు ఉండేది. ఎట్లా అంటే మామూలుగా విలేజ్లలో ఉంటాయి 100 ఫీట్ రోడ్ అట్లా ఉండేది. ఇక్కడ ట్యాంక్ బండ్, మినీ ట్యాంక్ బండ్ కూడా చేసిళ్ళు సైడ్కి మంచిగా. అంటే ఒకవేళ సమ్మర్లో కానీ మామూలుగా ఇటు సైడ్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి దిస్ విల్ బీట్ హైదరాబాద్ ట్యాంక్ బండ్. ఎక్సలెంట్ ఉంది. వావ్, లేక్ వ్యూ అయితే అద్దరిపోయింది. ఫారెన్లోనో రైడ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఫారెన్లో అంటే ఇంత నీట్గా అయితే ఉండదు మేబీ. ఇంకా నాకు ఫారెన్లో రైడ్ చేసిన దానికన్నా ఇంకా బాగా అనిపిస్తుంది అసలు. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి రండి, కంపల్సరీ యూ విల్ సాటిస్ఫై. చాలా బాగుంది వెదర్ అయితే. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లుంది. మామూలుగా వింటర్లో కానీ లేకపోతే వర్షాకాలంలో కానీ వస్తే మాత్రం కంపల్సరీ ఎక్సలెంట్ ఉంటుంది ఈ వెదర్. బాగుంది. కుందా, ఇదే కుందా సత్యనారాయణ కళాధామం రైట్ సైడ్లో. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే, సురేంద్రపురి. ఇక్కడి నుంచి రైట్ తీసుకుందాం. బా, మనకి ఇక్కడికి రావడంతో ఎంట్రన్స్లో వావ్ సురేంద్రపురి. అక్కడ చూడండి, అద్భుతమైన అయితే శివలింగం. డ్రోన్ కావాల్సిందే ఎట్లయినా. దొరకబడతా, ఒకవేళ ఏమైనా డ్రోన్ వీడియోలు దొరికితే మాత్రం ఖచ్చితంగా పెడతా. సూపర్ ఉంది పో. పార్కింగ్ ఎక్కడ అన్న? పార్కింగ్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కుందా సత్యనారాయణ కళాధామం దగ్గర ఉన్నాము. సో ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. సో ఇదైతే ఎంట్రన్స్. సో ఇలా అయితే మనం లోపలికి ఎంటర్ కావాలి. చూద్దాం మొబైల్ అలా ఉంటుందో ఉండదు. ఇక్కడ నుండి మహాభారతం మొదలవుతుంది. సో ఇక్కడ చూడండి బాలభారతం. సో కురు పాండవులట వీళ్ళు. సో ఇక్కడ నుంచి బాలభారతం అనేది మొదలైంది. సో ఇదంతా భారతం, మహాభారతం. ఏకలవ్యుడు తన బొటనవేలును ద్రోణాచార్యుని గురుదక్షిణగా సమర్పించింది. ఇక్కడ చూడండి, అక్కడ ఏకలవ్యుడు బొటనవేలు కోసుకుంటున్నట్టు మనకు ఇక్కడ చూడొచ్చు మనం. భీముడు అండ్ దుర్యోధనుడు ఇద్దరికి ఇక్కడ యుద్ధం జరుగుతుంది. గాంధారి దుర్యోధనుని శరీరంను మూలికల నూనెతో మర్దన చేసుడ. ఇక్కడ మనకు ఈజీగా అర్థమయ్యడానికి ఈజీగా కింద మనకు రాసిళ్ళు. ద్రోణాచార్యుడు కురు పాండవులకు విలువిద్య నేర్పుట. ఇక్కడ ద్రోణాచార్యుడు పాండవులకు అంటే విలువిద్య నేర్పిస్తున్నాడు, ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తున్నాడు. కౌరవులు
గురుదక్షిణ సమర్పించుట. సో కౌరవులు ఇక్కడ గురుదక్షిణ సమర్పిస్తున్నారు చూడండి. కర్ణునికి పట్టాభిషేకం, ఇది అంగరాజ్య పట్టాభిషేకం. ఇక్కడ ఇంద్రుడు అర్జునుడు ఇంద్రలోకమునకు బాణాలతో నిచ్చెన నిర్మించుట. ఇక్కడ చూడండి, ఇదే నిచ్చెన. ఇంకా ఇక్కడ నిచ్చెన, ఇది ఇక్కడ నుండి నిర్మిస్తుంది. ఐరావతంపై కుంతీదేవి ఊరేగింపు. కుంతీదేవి ఐరావతం పైన ఊరేగింపు. ఇక్కడ ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించుట. చూడండి, ఇక్కడ కాళింగమర్దన వేణుగోపాల స్వామి. మెయిన్గా ఈ కుంద సత్యనారాయణ కళాధామం అంటే ఏంటంటే, ఇక్కడ టోటల్గా ఇండియాలో ఉన్న దేవాలయాల యొక్క నమూనాలు మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతి టెంపుల్, ఎనీ టెంపుల్, మనం ఇండియాలో ఉన్న ఏ టెంపుల్ అయినా కానీ ఇక్కడ మనం చూడవచ్చు. అంటే ఒరిజినల్ టెంపుల్ కాదు, వాటి నమూనాలు ఉంటాయి ఇక్కడ. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇక్కడ చూడండి, ఇది అయితే నాగలోకం. ఇక్కడ స్వర్గము అట్లా ఇంకా చాలా లోకాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, పాముల శబ్దాలు వస్తున్నాయి. ఒకసారి అయితే నాగలోకంకు పోదాం. దిస్ ఈజ్ నాగలోకం. ఇక్కడ 7 లోకాలు కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం నాగలోకంలోకి. నాగలోకం ఎంట్రీ. దిస్ ఈజ్ టోటల్గా అయితే ఎక్సలెంట్ ఉంది. అంటే టోటల్ ఇక్కడ పాములు ఉన్నట్టే, మొత్తం పాములు శబ్దాలు వస్తున్నాయి. ఇట్లా మ్యూజిక్ పెట్టిళ్ళు, ఎక్సలెంట్ ఉంది. లైటింగ్ ఇట్లా అంతా సూపర్గా ఉంది. నిజంగానే పాములు ఉన్నాయేమో అనిపిస్తుంది, ఎంత బాగుంది అసలు. ఫ్రెండ్స్, ఏ మాత్రం కూడా కన్ను ఆర్పకుండా చూడండి. ఏ మాత్రం కన్ను ఆర్పినా ఏదో ఒకటి మిస్ అవుతారు పక్కా. చూడండి, ఆ సౌండ్స్ చూడండి, సేమ్ పాములు.
సో మొత్తానికి అయితే నాగలోకం నుండి బయటకు వస్తున్నాం. చూడాలి. సో ఇక్కడ ఏదో ఉంది కథ, చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నుండి మన చరిత్ర మొదలవుతుంది. సో ఇదంతా మను చరిత్ర. సో అంటే ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా కట్టిల్లు. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే ప్రతి ఒక్కరు. ఓమైగాడ్, ఆ టెంపుల్స్ చూడండి వెనకాల, అక్కడికి కూడా వెళ్దాము. అస్సలు మామూలుగా లేదు, సూపర్ ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క టెంపుల్ యొక్క నమూనా టెంపుల్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. రామలింగేశ్వర స్వామి రామాలయం తమిళనాడులో ఉంటుంది. సేమ్ ఇట్లా. ఈ కళాధామమును దర్శించిన వారి జన్మ తప్పక ధన్యమగును. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి, తమిళనాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దుర్యోధన వధ జరిగింది. ఇక్కడ గజేంద్ర మోక్షం అని ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మామూలుగా ప్రెస్ చేయడానికే కావచ్చు, తెలుగు వస్తుందాం. ఏమి రావట్లే అంటే ఇది వర్క్ చేస్తలేదు. గజేంద్ర మోక్షం పైన మహావిష్ణువు, లక్ష్మీదేవి, గరుత్మంతుడు. ఫ్రెండ్స్ చూడండి, మీకు ఇప్పుడు నేను ఇంద్రలోకం చూపిస్తున్నా. ఇది ఇంద్రలోకం. నుంచి ఇంద్రలోకం మొదలవుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ఇంద్రలోకం. మంజునాథ స్వామి ధర్మస్థలి, కర్ణాటక. చూడండి, ధర్మస్థలి దగ్గర ఇలా ఉంటుంది మంజునాథ స్వామి విగ్రహం. శ్రీకృష్ణ, ఉడిపి, కర్ణాటక. శ్రీ కనక మహాలక్ష్మి, విశాఖపట్నం. శివాలయము, నంది, తంజావూరు, తమిళనాడు. సో ఇక్కడ మనకు శ్రీకృష్ణుడు బొటనవేలితో పర్వతమును ఎత్తుతాడు కదా, గోవర్ధనగిరి. సో అది ఉంది చూడండి. చూడండి, ఇదే పర్వతం. బొటనవేలితో పర్వతం నెత్తిండు శ్రీకృష్ణుడు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు వేదాలు ఉన్నాయి. సో వేద పురుషులు సతులతో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. సో ఇక్కడ మనకు 4 వేదాలు అనేటివి కనిపిస్తాయి. సో ఇది ఋగ్వేదము, సో ఇది యజుర్వేదము, ఇంకా ఇక్కడ సామవేదము, ఇక్కడ అథర్వణ వేదము. 4 వేదాలు. ఇప్పుడు శ్రీకృష్ణుడు రాసక్రీడలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది కథ. ఇక్కడ శ్రీకృష్ణుడు రాసక్రీడలు అయిపోయిన తర్వాత గోపిక వస్త్రాహరణం. చూడండి, ఇక్కడ గోపికలు మామూలుగా బాతింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ చూడండి మన శ్రీకృష్ణుడు ఏం చేసిండో.
ఇవన్నీ ఆ గోపికల యొక్క వస్త్రాలు. సో ఇట్లా అన్నట్టు గోపిక వస్త్రాపహరణం. ఇంకా ఇక్కడ మనం అశ్వమేధ యాగం చూడొచ్చు. సో ఇది అశ్వమేధ యాగం అనేది ఇలా జరిగింది అన్నట్టు. సో రాముడు సీతతో ఇక్కడ చూడండి అశ్వమేధ యాగంలో వాళ్ళు ఎలా పాల్గొన్నారు ఏంటనేది ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక్కడ బంగారు సీత, రాముడు బంగారు సీతతో, ఇక్కడ బంగారు సీత విగ్రహం. సో ఇక్కడ రాముడు. ఇది టోటల్గా అశ్వమేధ యాగం. ఇది అశ్వమేధ యాగంలో అశ్వాన్ని వదిలిపెడతారు. ఈ అశ్వం ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు రాజ్యం ఎవరైతే అశ్వమేధ యాగం చేస్తున్నారో వాళ్ళదే. సో అప్పట్లో మనకి ఇట్లాంటి అశ్వమేధ యాగాలు అనేటివి ఉండేది. కానీ అశ్వమేధ యాగం చేయాలంటే వెరీ డేర్ పర్సన్ అయి ఉండాలి. అది కొంతమందికే సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. ఇక్కడ మనం గోవిందరాజస్వామి తిరుపతిలో ఎలా ఉంటాడో సేమ్ యాస్టీజ్గా ఇక్కడ మనం చూడొచ్చు. ఇలా ఇక్కడ మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో ఇక్కడ మనం చూడొచ్చు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎవరైనా తిరుపతి పోని వాళ్ళు ఉంటే ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా. ఇలా ఉంటుందండి తిరుపతి. చూడండి తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇంత దగ్గర నుంచి నేను తప్ప ఇంకెవరు చూడరంటున్నారు నాకు తెలిసి, చూడలేరు కూడా. చూడండి పద్మావతి అమ్మవారు తిరుచనూరు. చూడండి ఇక్కడ వరాహ నారసింహస్వామి అవతారం సింహాచలంలో ఇలా ఉంటారండి. నారసింహస్వామి, వరాహ నారసింహస్వామి. ఇక్కడ మహానందిలో మహానందీశ్వరుడు. చూడండి మనం నాగార్జున సాగర్ వెళ్ళి బుద్ధుని విగ్రహం చూడకుండా వచ్చినాం కదా, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. నాగార్జున సాగర్ దగ్గర బుద్ధ స్టాచ్యూ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూసినట్లయితే పానకాల నరసింహస్వామి మంగళగిరి. సేమ్ మంగళగిరిలో పానకాల నరసింహస్వామి విగ్రహం అనేది ఇలా ఉంటుందండి. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. చూడండి కాణిపాకంలో వినాయక స్వామి విగ్రహం ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం. ఇక్కడ వేణుగోపాల స్వామి, నెమలి, కృష్ణా జిల్లా. షణ్ముఖుడు తిరుత్తని తమిళనాడు. తిరుత్తనిలో షణ్ముఖుడు తమిళనాడులో ఉంటుందట ఈ టెంపుల్. విజయవాడ కనకదుర్గ టెంపుల్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడు చూడండి. కనకదుర్గ టెంపుల్లో ఇలా ఉంటుంది విగ్రహం. నా పేరు చిత్రగుప్తుడు. మీరు చేసి కూడా విస్మరించాడు. ది డేంజరస్ యమలోకానికి ఎంటర్ అవుతున్నాం. చూడండి యమలోకానికి ఇది ఎంట్రన్స్. చూడండి ఇది యమలోకం యొక్క ఎంట్రన్స్. సో ఇలా మనం యమలోకంలోకి ఎంటర్ అవుతున్నాం. చూద్దాం యమలోకం ఎలా ఉంటుందో ఇప్పుడు భూపైన ఉండగానే చూపిస్తాం మీకు. చూడండి ఇక్కడ చిత్రగుప్తుడు మనకు చెప్తున్నాడు ఆయన గురించి. ఇక్కడ ఉన్నాడు చూడండి చిత్రగుప్తుడు. ఇతనే చిత్రగుప్తుడు. తగిన శిక్షను విధిస్తాము. తన పాపాలకు సరితూగే శిక్షలని అనుభవించాక ఆ పాపి పరిశుద్ధాత్మతో నరక నుండి అవుతాడు. ఇక్కడ చూడండి మన యమధర్మరాజ్. మా శిక్షా స్మృతిలో యమధర్మరాజ్ కూడా ఉండవు. సృష్టిలో అందరినీ సమానంగా చూసే సెక్యులరిజం భావాలు గల లోకం ఏదైనా ఉందంటే అది మా యమలోకమే. చూడండి ఫ్రెండ్స్ యమలోకం అనేది ఇట్లా ఉంటుంది. సో ఈ యమలోకం యొక్క ఎంట్రన్స్ ఇట్లా ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని కామెంట్లో తెలియజేయండి. సో ఇప్పుడు మనం బతికుండ గారి యమలోకానికి ఎంటర్ అవుతున్నాము. చూడండి ఇది ఎంత భయంకరంగా ఉందో. బా ఈ పన్ను చూడండి, ఈ పన్ను కూడా చాలా డేంజరస్గా ఉన్నది. ఇది మొత్తం టోటల్గా యమలోకం. సో ఇక్కడ రకరకాలైన పనిష్మెంట్స్ ఉంటాయి అన్నట్టు యమలోకంలో. చూడండి ఇక్కడ ఈ క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు,
ఇది అయితే చాలా ఘోరం. మీరు చేసే పాపాలను నిష్పక్షపాతంగా ఇచ్చుటారు ఆయననే కాదు. పరిమళము మాకు పాపపీఠ సో సక్సెస్ఫుల్గా యమలోకంకి వెళ్ళి మళ్ళీ బయటపడ్డాం. ఇక్కడ చూడండి, వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండ. ఇప్పుడు మనం కైలాసం పోదాం ఒకసారి. ఈ దారి కైలాసం పోతుందట. ఇచ్చట చెప్పులు విడవవాలని. సో కైలాసం వెళ్ళే వాళ్ళు ఇక్కడ చెప్పులు విడిచి వెళ్ళాలట. చూద్దాం. కైలాసం ఇది కైలాసం యొక్క ఎంట్రన్స్. చూద్దాం. అమ్మో శివుడు, అవర్ ఫేవరెట్ గాడ్. సో చెప్పులు అయితే ఇక్కడనే ఇడిచిపోతాను నేను. నాకైతే చెప్పులు అయితే విడిచేసినాను. సో హరిద్వార్, కాశీ. ఇప్పుడు మీకు కైలాసం చూపిస్తా చూడండి. గంగా నది ఒడ్డున ఉన్న క్షేత్రములు: హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, కైలాసం, వెండికొండ, కైలాసగిరి, ఎత్తుతున్న దశకంఠ రావణుడు. దశకంఠ రావణుడు అంటే ఏంటో తెలుసా మీకు? 10 కంఠాలు ఉంటాయి అన్నట్టు. అంటే 10 తలకాయలు ఉంటాయి కాబట్టి 10 కంఠాలు ఉంటాయి. అందుకే దశకంఠ రావణుడు అంటారు. చూడండి, ఇదంతా కైలాసం. వావ్, ఇట్స్ వెరీ నైస్. ఇక్కడ రావణుడు కైలాసగిరి వెండికొండని ఎత్తుతున్నాడు రావణుడు. అబ్బా ఫ్రెండ్స్, నా జన్మ అయితే ధన్యమైపోయింది. ఇక్కడ చూడండి, అమరనాథ్లో ఉన్న శివలింగం అనేది ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద అమర్నాథ్ శివలింగం. ఇక్కడ శివుని ఊరేగింపు జరుగుతుంది. చూడండి, ఇక్కడ పార్వతీ కళ్యాణం. సో పార్వతీ కళ్యాణం అనేది ఇక్కడ జరుగుతుంది. శివుని పెళ్ళి అనేది ఎలా జరిగిందనే చాలామందికి తెలియదు. సో ఇట్లా ఉంది శివుని పెళ్ళి, పార్వతీ కళ్యాణం. ఇక్కడ పార్వతీదేవి, శివుడు, ఇక్కడ మునులు, అక్కడ శివుడు, పార్వతి. ఇక్కడ పూజలు, ఇక్కడ హోమం జరుగుతుంది. ఇక్కడ చూడండి, శివుడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇది. ఇక్కడ మీకు శివుడు ఎక్కడ అనిపించచ్చు. ఇక్కడ శివుడు డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ఇక్కడ చూడండి, భద్రాచలం సీతారామచంద్ర స్వామి విగ్రహాలు ఇలా ఉంటాయండి. పూరి జగన్నాథ స్వామి ఆలయం. అమరావతి, గుంటూరు, అమరేశ్వరుడు. ఇదేంటో చూద్దాం. ఇక్కడ ఆండాల్ అమ్మవారు, తమిళనాడు. సో ఇదేంటో మరి ఎంట్రన్స్. అసలు లోపలికి పోతే తెలుస్తుంది మనకు. నరసింహస్వామి అవతారాలు, నవనారసింహ.
భగీరథుడు నేరుగా పాతాళానికి తీసుకువెళ్ళగా గంగ సగరపుత్రుల చితాభస్మాన్ని త్రాకి వారికి సద్గతిని ప్రసాదిస్తుంది. భగీరథుని కృషి వలన ఆకాశగంగ భూలోకానికి చేరినందున గంగను భాగీరథి అని కూడా పిలుస్తారు. ఇక్కడైతే మనం ముసలిని చూడొచ్చు. ఒకసారి వెళ్దాం. ముసలి నోట్లోకి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేను చూపిస్తారండి. సో ముసలి నోట్లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తారండి. ఇది ముసలి నోరు. ఇది ముసలి నోట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ముసలి నోట్లు ఇవన్నీ ఉంటాయా? ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్లో తెలియజేయగలరు. వామ్మో దేవుడా. చూడండి ఫ్రెండ్స్, మహంకాళి అవతారాలు. నాకు తెలిసి మహంకాళి అవతారాలు అనుకుంటా. గురు ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ చూడొచ్చు. సో ఇది హిమాలయాస్. ఇంకా టెంపుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. పూరి జగన్నాథ్ దిస్ ఈస్. సో ఇవన్నీ చూడండి. షిరిడి సాయిబాబా. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాపార్వతి. ముంబాదేవి, ముంబై, మహారాష్ట్ర. రెండవ అంతస్తులో పలహారం గలదు. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆవు పొదుగు నుండి వచ్చే పాలు, కాఫీ ఇచ్చటనే తాగవచ్చు. తాగుదాం. లలిత పరాభట్టారిక. సో ఇక్కడ టోటల్గా ప్రపంచమే ఇక్కడ ఉన్నది. అసలు ఇంత మంచిగా ఉంది. అసలు ఇది ఎందుకు ఫేమస్ కావట్లేదో అర్థం కావట్లేదు మన తెలంగాణలో. ఇది నిజంగా ఇది తెలంగాణలో ఉండటం మన అదృష్టమే. గోమటేశ్వరుడు, శ్రావణ బెలగొన, కర్ణాటక. చూడండి, రఘునాథ స్వామి, శ్రీరంగం, తమిళనాడు. ఓం నమః శివాయ. సో ఇది ఏంటో మరి. రోడ్ అవుతుంది ఇక్కడ, దారి అవుతుంది. కృష్ణుడు వధించుచున్న రాక్షసులు. సో శ్రీకృష్ణుడు ఎంతమంది రాక్షసులు వధించిలో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చూడండి. సో ఇక్కడ నుండి మనకు బుద్ధుని చరిత్ర అనేది స్టార్ట్ అవుతుంది. మాయాదేవి కళలో ఐరావతం కనబడుతుంది చూడండి. ఐరావతం మాయాదేవి ఇక్కడ బుద్ధుని కన్నది. బుద్ధుని వివాహం ఇక్కడ బుద్ధునికి మ్యారేజ్ అయిపోయింది.
బుద్ధుడు ముసలి రోగిని చూచుట. సో బుద్ధుడు చూడండి బయటకు వచ్చినాక ఇట్లా ముసలాయనను చూసిండు. చూసి చూడండి తన వైఫ్ పడుకున్నప్పుడు బుద్ధుడు వెళ్ళిపోయిండు బయటికి. ఇక్కడ నిద్రించున్న భార్యను కుమారుని వదిలి వెళ్ళిపోవుట. ఇక్కడ తపస్సు చేసిండు బుద్ధుడు. ఇది చెట్టు, రావి చెట్టు. తర్వాత సుజాత అను స్త్రీ బుద్ధునకు పాయసం ఇచ్చుట. సో బోధి చెట్టు కింద బుద్ధునకు జ్ఞానోదయం కలుగుట. ఇది బోధి చెట్టు. బోధి చెట్టు కింద బుద్ధునికి జ్ఞానోదయమైన ప్లేస్ ఇది. బుద్ధుడు తొలిసారిగా తన భార్యకు సన్యాసం ఇచ్చుట. అయ్యప్ప స్వామి శబరిమలై కేరళ. చూడండి కేరళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తాగుదాం. ఇప్పుడు వాటర్ తాగినాం కదా, నెక్స్ట్ పాలు కాఫీ ఏదైనా తాగొచ్చు. ఇక్కడ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ గోమాత నుంచి వెళ్ళి వచ్చే పాలు కాఫీ తాగొచ్చట. నేను చూపిస్తా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. ప్లస్ అక్కడ సిట్టింగ్ ప్లేస్ కూడా ఎక్సలెంట్ ఉంది. మామూలుగా చూడండి, మీకు ఒకసారి చూపిస్తా. ఫ్రెండ్స్ చూడండి ఏరియల్ వ్యూ. ఫ్రెండ్స్ చూడండి, మీకు కుంద సత్యనారాయణ స్వామి కళాధామం ఏరియల్ వ్యూ చూపిస్తా చూడండి, వితౌట్ డ్రోన్. ఇక్కడ నుంచి ఉంది ఇంకా అసలైంది. సూపర్. అష్టలక్ష్ములు ఏనుగు లోపలికి వెళ్ళవలను. ఇక్కడ చూడండి, మనకు అష్టలక్ష్ములను మనం ఇక్కడ చూడొచ్చు. 8 మంది లక్ష్మీ దేవతలు. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా బ్రహ్మలోకం చూసారా? ఇప్పుడు మీకు బ్రహ్మలోకం చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్రహ్మలోకం యొక్క ఎంట్రన్స్. ఇప్పుడు మనం బ్రహ్మలోకంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది టోటల్గా బ్రహ్మలోకం. ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు. ఇదంతా బ్రహ్మ యొక్క ఆస్థానం.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కనీసం మీ వాట్సాప్ గ్రూప్లో ఒక 2-3 గ్రూప్ల కన్నా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లేస్ మన తెలంగాణలో ఉండడం అనేది నిజంగా మన అదృష్టమే. సో కాకపోతే ఇది ఏంటంటే చాలామందికి తెలియడం లేదు. ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఉన్నదని నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. చాలామందికి తెలియాల్సి ఉంది. సో కంపల్సరీ మీకు తోచినంత ఎంత వీలైతే అంతమందికి షేర్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నా లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము కురుక్షేత్ర యుద్ధంలో విశ్వరూపం గీతోపదేశం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది కురుక్షేత్ర యుద్ధం. ఇక్కడ విశ్వరూపం మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం క్షీరసాగర మదనం అనేది చూడొచ్చు. క్షీరసాగర మదనం. చూడండి, ఇక్కడ మన బంగారు బల్లి ఉన్నది. సో ఈ బంగారు బల్లిని తాకితే పాపాలన్నీ పోతాయి. ఇప్పుడు మనం వైకుంఠంలోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇది టోటల్గా వైకుంఠం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వైకుంఠం. వైకుంఠం ఇప్పుడు చూడండి, ఇది విష్ణులోకం. ఇది టోటల్గా సో ఇదైతే పాతాళ లోకం. వీలైతే పాతాళ లోకం కూడా వెళ్దాం. ఫస్ట్ అయితే ఇట్లా వెళ్ళి అన్నీ చూసేద్దాం. దశరథుడు 3 రాణులతో కలిసి సూర్యదేవుని ప్రార్థించుట. దశరథుడు 3 రాణులతో కలిసి పుత్ర కామేష్టి యాగం చేయుట. హోమగుండం నుండి అగ్నిదేవుడు పైకి వచ్చి దశరథునకు పాయస పాత్ర ఇచ్చుట. ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం. రామాయణం అండి ఇది టోటల్గా. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠముని దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న విగ్రహాలు ఇవి. సో ఇంకా ఇక్కడ రామలక్ష్మణ విశ్వామిత్రుని వద్ద విలువిద్యను నేర్చుకొనుట. చూడండి ఇక్కడ మామిడికాయ కొట్టుట. సో ఇక్కడ మనకు విలువిద్య నేర్పిస్తున్నాడు. సో ఇంక ఇక్కడ రామలక్ష్మణుడు తాటకిని వధించుట. ఇక్కడ తాటకి అనే రాక్షసి ఉన్నది కదా. సో రామలక్ష్మణుడు కలిసి తాటకిని వధించుట ఇక్కడ జరిగింది. తర్వాత హరీచ సుబాహువుల నుండి విశ్వామిత్రుని యాగరక్షణ. ఇక్కడ చూడండి రాక్షసులు. ఇక్కడ చూడండి ఎక్కుపెట్టిండు ఆల్రెడీ బాణం. అహల్య శాప విమోచనం. చూడండి ఇక్కడ రాయి శ్రీరాముని కాలికి రాయి తాకి రాయి అహల్యగా మారుతుంది. సో ఇక్కడ అహల్య అనే స్త్రీకి శాప విమోచనం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రాముడు శివధనస్సు విరుచుట, సీతారామ కళ్యాణం. సో ఇక్కడైతే శివధనస్సు అయితే ఇరిగిపోయి పడినది కింద. సో శ్రీరాముడు శివధనస్సును విరిచిండు. ఇక్కడ సీతాదేవి పూలమాలతో చూడొచ్చు మీరు. ఇక్కడ వివాహం అనేది జరిగింది రామునికి.
పరశురాముని గర్వభంగం. సో ఇక్కడ పరశురాముని గర్వభంగం అయింది, ఇక్కడ గర్వం. తర్వాత రాము పట్టాభిషేకం చాటింపు దండోరా వేసిళ్ళు, రాముని పట్టాభిషేకం అవుతుందని. తర్వాత కైకేయి మందార సంభాషణ. ఇక్కడ కైకేయును మందార ఇద్దరు కలిసి ముచ్చట పెట్టుకుంటారు. ముచ్చట పెట్టుకుని ఏం ముచ్చట పెట్టుకున్నారో మరి దశరథుడు కైకేయి సంభాషణ. తర్వాత కైకేయి దశరథునికి వచ్చి చెప్తుంది. ఫస్ట్ ఆ ముసలావే కైకేయికి ఏదో 4 ముచ్చట్లు చెప్తే ఆ ముచ్చట తీసుకొచ్చి కైకేయి ఇక్కడ దశరథునికి చెప్తుంది. ఏమని చెప్తుంది? సీతారాముని అడవికి పంపాలి అని చెప్పేసి. సో ఇక్కడ సీతారామ లక్ష్మణులు అడవికి బయలుదేరుతారు. సో బయలుదేరినాక భరతుడు రాముని అడవిలో కలిసి విలపించుట. సో భరతుడు ఇక్కడ కనిపిస్తాడు అడవిలో, రామునికి కనిపించి బాధపడతాడు అన్నట్టు. ఎంతైనా అన్నదమ్ముల మధ్య అనుబంధం అనేది అంత ఈజీగా పోదు కదా. సో అట్లా అన్నట్టు. నెక్స్ట్ భరతుడు రాముని పాదుకలను తీసుకొని అయోధ్యకు బయలుదేరుట. సో భరతుడు ఇక్కడ రాముని యొక్క పాదరక్షలు అనేవి తీసుకొని అడవికి బయలుదేరుతాడు. అయోధ్యకు బయలుదేరుతాడు. తర్వాత రామాయణం 2nd పార్ట్ ఇక్కడ నుంచి ఉంది మనకు. సో శూర్పణఖ రాముని దగ్గరకు వచ్చి తనను వివాహం ఆడమని కోరుతుంది. ఇక్కడ శూర్పణఖ అనే శ్రీరాముని దగ్గరికి వచ్చి వివాహం చేసుకో నన్ను అని అంటది. అంటే మన రాముడు ఏం చేసిండో చూద్దాం. శూర్పణఖ ముక్కు, ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోస్తాడు అన్నట్టు. ఎందుకంటే మరి అక్కడ వదిన ఉండంగా ఇంకో అమ్మాయి వచ్చి అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో అందుకే ఇక్కడ ముక్కు కోస్తాడు, ముక్కు చెవులు 2 కోస్తాడు అనుకుంటా నాకు తెలిసి. మంచి పని చేసిండు లక్ష్మణుడు. సీత బంగారు లేడిని తెమ్మని రాముని కోరుట. ఇక్కడ సీత బంగారు లేడిని చూసి రాముణ్ణి అడుగుతుంది, నాకు ఆ బంగారు లేడి కావాలని చెప్పేసి. అసలు తెలియదు అక్కడ బంగారు లేడి రావణాసురుడని. సో బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుని వధ. సో ఇక్కడ మారీచుడు అనే వ్యక్తి బంగారు లేడి రూపంలో కనబడగానే రాముడు బాణమేసి ఆ బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుని వధిస్తాడన్నట్టు. అయితే రావణాసురుడు కాదు, బంగారు లేడి రూపంలో వచ్చింది మారీచుడు అన్నట్టు. సో లక్ష్మణుడు రేఖ గీసి రామునికై వెళ్ళుట. సో ఇక్కడ ఎవరు వచ్చినా కూడా మీరు బయటికి రావద్దు వదినమ్మా అని చెప్పేసి లక్ష్మణుడు అక్కడ గీత గీస్తాడు. కింద గీత గీసి అతను రాముని కోసం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైతే రావణుడు సీత వద్దకు వచ్చి భిక్షం అడుగుతాడు అన్నట్టు. భవతి భిక్షాందేహి అని అడుగుడుతోటే సీతమ్మ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, రావణుడు సీతను ఎత్తుకొని పోతాడు అన్నట్టు. ఇక్కడ భూమితో అంటే ముట్టుకోలేదు సీతను, తెలుసు రావణునికి సీతను ముట్టుకుంటే పని ఆగమవుతుంది అని. అందుకే ముట్టుకోకుండా భూమితో సహా ఎత్తుకొని పోతాడు. రామలక్ష్మణుడు జటాయువును ఓదార్చుట. ఇక్కడ జటాయువుకు దెబ్బ తాకుతుంది. సో తాకినాక రామలక్ష్మణుడు జటాయుని ఓదార్చుతున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ రామలక్ష్మణులు శబరి ఆతిథ్యం ఇస్తుంది. ఎక్కడ? వనవాసం టైంలో మన భద్రాచలం అనుకుంటా నాకు తెలిసి. హాస్పిటాలిటీ. హనుమంతుడు రామలక్ష్మణుడు సుగ్రీవునికి మైత్రి కుదుర్చుట. హనుమంతుడు రామలక్ష్మణులకు మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. వాలి సుగ్రీవుల యుద్ధం, వాలి వధ. సో ఇక్కడ వాలి సుగ్రీవులకు మధ్య యుద్ధం జరుగుతుంది. వాలి చనిపోతాడు కావచ్చు. ఇక్కడ రాముడు సీత కోసం అన్వేషిస్తూ ఉండగా హనుమంతుడు లంకకు బయలుదేరి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటాడు రాముని దగ్గర. సో అప్పుడు ఈయన ఎట్లా గుర్తుపట్టాలి, సీతమ్మకు తెలియదు కదా ఇతను రాముడు పంపించిన వ్యక్తి అని. సో దట్స్ వై ఇక్కడ రాముడు ఏం చేస్తాడు, ఉంగరం ఇస్తాడు. ఉంగరం ఇచ్చిన తర్వాత అక్కడ చూడండి పైన ఇక్కడ ఆ ఉంగరం తీసుకొని బయలుదేరుతాడు. ఎక్కడికి? శ్రీలంకకి. సో హనుమంతుడు సీతకు రాముని ఉంగరం ఇచ్చుట. సో వచ్చేసిండు ఇక్కడ. వచ్చి హనుమంతుడు రాముని యొక్క ఉంగరం చూపిస్తాడు సీతకి. సీత అప్పుడు నమ్ముతుంది. సో సీత ఆంజనేయునికి చూడమని ఇస్తుంది. చూడమని ఆంజనేయునికి ఇస్తుంది అన్నట్టు, గుర్తుగా నేను క్షేమంగానే ఉన్నానని చెప్పడానికి. తర్వాత జాంబవంతుడు సుగ్రీవుడు మొదలగు వానర వీరులు సముద్రం దాటమని ప్రోత్సహించుట. సో హనుమంతుని యొక్క పవర్ అనేది హనుమంతునికి తెలియదు కదా. సో ఎవరి యొక్క శక్తి ఎంత ఉందనేది వాళ్ళకి తెలియదు కదా.
సో ఇక్కడ పక్క నుండి వీళ్ళందరూ కలిసి హనుమంతుడిని ఎంకరేజ్ చేస్తారన్నట్టు, కంపల్సరీ నువ్వు దాటగలవు అని చెప్పేసి. ఇక్కడ ఇట్లా ఇట్లా ఉంటుందన్నట్టు ఆ సిచ్యువేషన్. సో సుగ్రీవుని వరంలో ఆనందంతో హనుమ, జాంబవంత, అంగద, నల, నీలాది ప్రముఖులు మధువు సేవించి పండ్లు తిని క్రీడించుట. చూద్దాం, సగమే ఉందిగా రామాయణం. ఇక్కడి నుంచి రామాయణం మళ్ళీ ఉంది, పార్ట్ 3. హనుమంతుడు రామునికి చూడమని ఇచ్చుట. సో ఇక్కడ హనుమంతుడు రామునికి చూడమని చూపిస్తాడు, సీతమ్మ దగ్గర నుంచి తెచ్చింది. తర్వాత రాముడు హనుమంతుని ఆలింగనం చేసుకున్నట. రాముడు చూడండి, ఇది అసలు హైలైట్ సిచ్యువేషన్ ఇది. సో హనుమంతుణ్ణి రాముడు కౌగిలించుకున్నట. రామబంటు అని ఊరికనే అనలే హనుమంతుణ్ణి. చూడండి ఎంత వీరుడో హనుమంతుడు. ఈజ్ అ రియల్ హీరో ఇన్ రామాయణ. అంగద రాయబారం. సీత వద్దకు రావణుడు పల్లెంలో మాయారాముని శిరస్సు పెట్టుకొని వచ్చి సీతను భయపెట్టుతాడు. చూడండి ఇక్కడ రాముని తల పట్టుకొచ్చి సీతను భయపెడతాడు అన్నట్టు, తల నరికిరమని చెప్పి. కానీ సీత నమ్ముతుందా? నమ్మది. నాగాశ్రమంచే లక్ష్మణుడు మూర్తింపజేసిన ఇంద్రజిత్. కుంభకర్ణుని మేలుకొల్పుట. కుంభకర్ణుడు ఇక్కడ లేవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. రామ రావణ యుద్ధం, రావణ వన. ఇక్కడ రామునికి రావణుడికి మధ్య యుద్ధం జరిగింది. సో ఇక్కడ రావణుడు చనిపోతాడు. విభీషణుడు పట్టాభిషేకమైన సంఘటన ఇక్కడ చూడొచ్చు మనం. తర్వాత సీత అగ్ని ప్రవేశం అనేది ఇక్కడ జరుగుతుంది టోటల్గా. తర్వాత సీతారామ లక్ష్మణుడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరట. చూడండి, పుష్పక విమానం అనేది ఆ రోజుల్లోనే ఉన్నది. సో ఏంటంటే దట్ ఈస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫ్ ఏరోప్లేన్. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత లాస్ట్కి ఫైనల్గా శ్రీరాముడు పట్టాభిషేకం చేస్తాడు. తర్వాత కథ సుఖాంతం. హియర్ ద రియల్ హీరో, మై ఫేవరెట్ గాడ్, లార్డ్ హనుమ. త్రివేణి సంగమం ఇది. చూడండి, 3 నదులు ఒకే దగ్గర కలుస్తాయి. బనారస్, ఉత్తరప్రదేశ్. ఓ మై గాడ్, లార్డ్ శివ. మహారాష్ట్ర ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా, అజంతా ఎల్లోరా పోయినాం, కానీ మనం అప్పుడు లాక్డౌన్ చేయబట్టి లోపలికి వెళ్ళలేకపోయినాం. సో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. సో ఇదే సేమ్ యాస్టీజ్ ఉంటుంది అలా అజంతా ఎల్లోరా కేవ్స్లో. చూపిస్తా మీకు అది కూడా రియల్గా. బా ఫ్రెండ్స్ చూడండి, అయితే ఫస్ట్ టైం చూస్తున్నా లక్ష్మణునికి దేవాలయం. ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది, ఖజురాహో. ఇక్కడ మనం లంకిని వధించుటూ చూడొచ్చు.
మళ్ళీ పొజిషన్కి వస్తుంది కదా. ఇక్కడ నుంచి మనకి హనుమాన్ యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. సో వాయుదేవుడు అంజనకు ప్రసాదం ఇచ్చుట. అంజనకు వాయుదేవుడు ప్రసాదం ఇస్తాడు చూడండి ఇక్కడ. తర్వాత ఆంజనేయుడు జన్మిస్తాడు ఇక్కడ మనకు. తర్వాత కేసరి అంజనాదేవి ఆంజనేయుడి ముద్దాట. హనుమంతుడు వాయుదేవుడు తన పుత్రుడు ఆంజనేయుని మొదటి ఆకాశ విహారంలో కొనిపోవుట. వాయుదేవుడు ఆంజనేయుడు సూర్యుని మృంగబోవుట. హనుమంతుడు సూర్యుని మింగడానికి వస్తాడు ఇక్కడ. తర్వాత ఆంజనేయుడిపై ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించుట. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఆంజనేయుడిపై ఇక్కడ సంధిస్తాడు ఇంద్రుడు. తర్వాత ఇక్కడ చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇంద్రుడు మొదలగు దేవతలు ఆంజనేయుని దీవించుట. ఇక్కడ ఆంజనేయుని దీవిస్తాడు. సో వాట్ నెక్స్ట్, ద రియల్ హీరో ఎవరంటే నాకు తెలిసైతే హనుమంతుడు తన తోకతో స్నేహితులను బంధించుట. చూడండి అక్కడ హనుమంతుడు ఉన్నాడు, ఇక్కడ తోకతో బంధించిండు వాళ్ళ ఫ్రెండ్స్ని. హనుమంతుడు ఋషులను అల్లరి పట్టించుట. చూడండి, వెరీ నైస్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది పాతాళ లోకం. ఇప్పుడు మనం పాతాళ లోకంలో ఎంటర్ అయినాం, కిందికి పోతున్నాం. ఇప్పుడు మనం పాతాళ లోకంలో కిందికి వెళ్తున్నాం. చీకటిగా ఉంది, లైట్. ఫ్రెండ్స్ ఇది టోటల్గా పాతాళ లోకం అట. చాలా భయంకరంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ పాతాళ బాలదేవతలు, దేవుళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటారని. శివుడు, ఇక్కడ మన బాలదేవతల విగ్రహాలు అనేవి చూడొచ్చు. అంటే దేవుళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది. వీళ్ళు చూడండి, పుట్టడంతో వీళ్ళు దేవుళ్ళుగా పుట్టిలు. వీళ్ళు తర్వాత కాలంలో దేవుడు కాలేదు, ఏదైనా బై బర్త్ రావాల్సిందే. చూడండి చూడండి, ఇంత చిన్న ఉన్నప్పుడే వామన మూర్తి కావచ్చు నాకు తెలిసి. చూడండి ఇక్కడ శివుని విగ్రహం అయితే ఉన్నది. ఇక్కడ ఒకవైపు శివలింగం, ఒకవైపు శివుని విగ్రహం ఉన్నది.
సో మనకు అక్కడక్కడ మధ్యలో ఆగినప్పుడు కూర్చోవడానికి ఇలా కూర్చోవడానికి ఉన్నాయి. సో ఇక్కడ నేను కూర్చుంటున్నా. సో ఇట్లా ఇక్కడ చూడండి, భీముడు హింబాసురుని చంపేస్తాడు ఇక్కడ. ఫ్రెండ్స్, నేనైతే ఫాస్ట్గా వెళ్తున్నాను. మీరైతే ఇక్కడ కింద మనకు ఉన్నది కదా ఇన్ఫర్మేషన్, సో మీరు పాస్ చేసుకొని కూడా చూడొచ్చు. చదవండి, పాస్ చేసుకొని వీలైతే చదవడానికి ట్రై చేయండి. మీకు టోటల్గా హిస్టరీ అయితే మొత్తం ఇక్కడ క్లియర్గా ఉంది. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరిగా రావట్లేదు. సో ఇది నాకు తెలియదు యాక్చువల్గా, అందుకే మహాభారతం రామాయణం అంటే యాక్చువల్ మనం విన్నాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. ఇక్కడ చూడండి మీరు. ఓ మై గాడ్, ఇటు సైడ్ చూడండి, మనమే కనిపిస్తాను టోటల్గా. ఇటు సైడ్ ఇది మొత్తం గ్లాసే, ఇది చూడండి గ్లాస్. అక్కడే చూడండి, మొత్తం ఇదంతా గ్లాస్. అటు సైడ్ ఇటు సైడ్ రైట్ లెఫ్ట్ సైడ్లో గ్లాస్ పెట్టారు. సో మనకు రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎన్నో ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది టోటల్గా. కాకపోతే ఇక్కడ ఏం లేదు, ఒక్కటే ఉంటుంది. సమ్మక్క సారక్క.
ఇది ఏందో చూడండి, చాలా భయంకరంగా ఉన్న సిచ్యువేషన్. దుర్యోధనుడిని భీముడు చంపిన అనంతరం పాండవులను చంపేందుకు వెళ్ళిన ద్రోణుని పుత్రుడు అశ్వత్థామ పాండవులని భ్రమించి నిద్రిస్తున్న వారి కుమారులు ఉప పాండవులను సంహరించుట. ఇక్కడ చూడండి, పాండవులను అనుకొని వాళ్ళ కుమారులను చంపేస్తాడు. ఇక్కడ ఘోరం సిచ్యువేషన్ అయితే. శాంతి సౌఖ్యాలతో రాజ్యాన్ని పాలించిన పాండవులు ఆ తర్వాత స్వర్గం వైపు పయనమయ్యారు. మిగతా వారంతా పడిపోగా ధర్మరాజు ఓ కుక్క మాత్రం మిగిలిపోయారు. ఆ కుక్కే రూపం మార్చుకున్న యమధర్మరాజు. కలిపురుషుడు పరీక్షిత్తు సంవాదం. చెరసాలలో శ్రీకృష్ణ జననం. భాగవతం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. చూడండి, వసుదేవుడు శ్రీకృష్ణుని రేపల్లకు కొనిపోవుట. శ్రీకృష్ణుడు ఇక్కడ చూడండి, వసుదేవుడు శ్రీకృష్ణుని రేపల్లకు తీసుకొని పోతుండు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా బ్రహ్మలోకం. ఫ్రెండ్స్ చూడండి, మీకు బ్రహ్మలోకం ఏరియల్ వ్యూ చూపిస్తా. చూడండి శ్రీకృష్ణుడు ఎలా జన్మించిండు. వసుదేవుడు యశోద బిడ్డను చెరసాలకు తీసుకొని వస్తాడు. ఇక్కడ చూడండి, వసుదేవుడు కంసుని మృత్యువు గురించి యోగమాయ హెచ్చరించుట. చూడండి, కంసుని మరణం గురించి ఇక్కడ మాయాదేవి హెచ్చరిస్తుంది. తర్వాత బలరామకృష్ణుల నామకరణోత్సవం. ఇక్కడ బలరాముడును కృష్ణుడు ఇక్కడ నామకరణం జరుగుతుంది. తర్వాత ఇక్కడ శ్రీకృష్ణుడు స్నేహితులను వెన్న పంచుట. ఇక్కడ శ్రీకృష్ణుడు స్నేహితులకు వెన్నను పంచిస్తాడు అన్నట్టు. వెన్న దొంగ కదా మన శ్రీకృష్ణుడు అట్లా. ఇక్కడ యక్షులైన నలకుబేర మణిగ్రీవుల శాప విమోచనం అవుతుంది. ఇక్కడ యక్షులకు శాప విమోచనం అవుతుంది. తర్వాత శ్రీకృష్ణుని నోటిలో యశోదకు విశ్వరూప సందర్శనం. యశోద ఇక్కడ శ్రీకృష్ణుని నోటిలో భూలోకం మొత్తం చూస్తుంది. కృష్ణుని గోసేవ, గోవులను సేవించుట. కృష్ణుడు కారు చిచ్చును కబలించుట. ఇక్కడ మంట వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడ్డట్టున్నారు బాగా. శ్రీకృష్ణుడు వేణుగానం చేయుట. ఇక్కడ శ్రీకృష్ణుడు వేణుగానం చేస్తున్నాడు. ఫ్లాటే, ఇంకేం లేదు. ఇంకా వేణుగానం స్టార్ట్ చేసిందంటే సమస్తం సర్వం. తర్వాత శ్రీకృష్ణుడు కువలయ పీడనం, ఏనుగుని చంపుట. ఇక్కడ ఏనుగుని చంపుతాడు శ్రీకృష్ణుడు. తర్వాత బలరామకృష్ణులు చానూర ముష్టికలను వధించుట. ఇద్దరు, బలరాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి చానూరను ముష్టికలను వధిస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడు కంసుని వధించాడు. కంసుడు ఇక్కడ శ్రీకృష్ణుని చేతిలో చచ్చిపోతాడు. చూడండి శ్రీకృష్ణుడు. బలరామకృష్ణులు దేవకి వసుదేవులను చెరసాల నుండి విడిపిస్తారు ఇక్కడ. సో తర్వాత ఉగ్రసేనునకు పట్టాభిషేకం. ఇక్కడ ఉగ్రసేనునికి పట్టాభిషేకం అవుతుంది. తర్వాత బలరామకృష్ణుడు
సాందీపుని ఆశ్రమంలో విద్య నేర్చుకొని తదుపరి చనిపోయిన గురుపుత్రుడిని బతికించి తెచ్చి గురువు గారికి అప్పగిస్తారు ఇక్కడ. సో చనిపోయిన తర్వాత బతికించుడు ఎలా అనే విద్యను నేర్చుకొని వచ్చి ఇక్కడ గురుపుత్రుని అంటే వాళ్ళ యొక్క గురువు యొక్క పుత్రుడిని బతికించి తీసుకొచ్చి మళ్ళీ అతనికి అప్పచెప్తారు అన్నట్టు బలరామకృష్ణుడు. కృష్ణుడు రుక్మిణీదేవిని రథంపై ఎత్తుకొని పోతాడు ఇక్కడ నుంచి. శ్రీకృష్ణ రుక్మిణి కళ్యాణం. ఇక్కడ చూడండి, రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి ఇక్కడ వివాహం అవుతుంది. చూడండి, శ్రీకృష్ణ సత్యభామ కళ్యాణం. ఇక్కడ శ్రీకృష్ణునికి సత్యభామకి ఇక్కడ కళ్యాణం అవుతుంది. శ్రీకృష్ణుడు జాంబవంతునితో ద్వంద్వ యుద్ధం చేయుట. జాంబవంతునితో శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తాడు ఇక్కడ. తర్వాత శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణం. శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసురుని సత్యభామను శ్రీకృష్ణుని ఇద్దరు కలిసి నరకాసురుని ఇక్కడ వధిస్తారన్నట్టు. శ్రీకృష్ణుడు కుచేలుని సత్కరించుట. కుచేలుడు శ్రీకృష్ణుడు కుచేలుని ఇక్కడ సత్కరిస్తాడు. సో కృష్ణావతారం సమాప్తి. పండు నుండి వెలువడిన తక్షకుడు పాము రూపంలో పరీక్షిత్తుని కాటివేయుట. పరీక్షిత్తుడు పుష్ప వివరణ స్వర్గలోకానికి వెళ్ళుట. ఇక్కడ చూడండి మీరు, తారాచంద్రుల ప్రేమ కలాపం. నైరుతి దిక్పాలకుడు నైరుతి తన వాహనమైన శవంపై పరిపాలనను ఉపక్రమించుట. వరుదిని ప్రవరాఖ్యుల విహారం. పడమర దిక్పాలకుడు వరుణుడు తన సతి కారునితో తన వివాహమైన మొసలిపై పరిపాలనకు ఉపక్రమించుట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మామూలుగా క్యాంటీన్ కూడా అరేంజ్ చేసిళ్ళు. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా తెచ్చుకొని ఉంటే ఇక్కడ తినొచ్చు కూర్చొని హ్యాపీగా. సో ఇది టాప్ ఫ్లోర్, ఇక ఇంతకన్నా పైన లేదు ఫ్లోరు. దాదాపు నాకు తెలిసేది 5 ఫ్లోర్స్ ఏమో ఎక్కిన ఇప్పుడు నేను, 4 or 5. సో ఇది టాప్ ఫ్లోర్. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుంచి పద్మవ్యూహంలోకి వెళ్తున్నాము. సో పద్మవ్యూహంలోకి ఎట్లుంటారో దారి ఇలా ఉంది. సో ఇక్కడ పద్మవ్యూహంలోకి ఇప్పుడు ఎంటర్ అవుతుంది. ఓ దేవుడా, చూడండి నిజంగా పద్మవ్యూహం కన్నా దరిద్రంగా ఉంది. నిజంగా పద్మవ్యూహం కూడా ఇట్లుంటుందా ఉండదు, ఘోరంగా ఉంది పరిస్థితి. చూపిస్తా చూడండి. చూడండి ఈ టోటల్గా పద్మవ్యూహం. ఇది నిజంగా పద్మవ్యూహం కూడా ఇట్లుంటుందా ఉండదు. ఇలా నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలి. కింద అయితే మనకు సింబల్స్ ఉన్నాయి, రైట్ సింబల్స్. కన్ఫ్యూజ్ కాకుండా కింద ఇట్లా సింబల్స్ అయితే పెట్టిళ్ళు. ఇది టోటల్గా పద్మవ్యూహం. ఇక్కడ చూడండి సైనికులందరూ చనిపోయి ఉన్నారు మొత్తం టోటల్గా. పద్మవ్యూహంలో చనిపోయిన వాళ్ళు వీళ్ళంతా. పక్కన మ్యూజిక్ ఎఫెక్ట్ కూడా బాగుంది పో. ఇక్కడ పెట్టిల్లు సిస్టమ్, ఇక్కడ ఉంది సిస్టమ్
ఇక్కడ నుండి మొత్తం అంతా ఆపరేట్ అవుతుంది. సౌండ్ సిస్టమ్ అక్కడ పెట్టిలు మంచిగా కింద. నిజంగా మనం ఆడియో ఎడిటింగ్ చేసినా కూడా ఇట్లాంటి సౌండ్స్ మనం దొరకబట్టలేము. చూడండి లైవ్ ఆడియో ఎంజాయ్ చేయండి. నేను ఈ పద్మవ్యూహం ఏదో కానీ తిరిగి వచ్చిన చూడు 2-3 రౌండ్లు లోపలికి వచ్చేసిన. ఇంకొక 2-3 రౌండ్లు ఉన్నాయి లోపలికి. మధ్యలో ఉంటుందట, చూద్దాం. మధ్యలో పద్మవ్యూహం అనేది కనిపిస్తుంది మనకు. ఇంకెక్కడ నడవాలి, రౌండ్ 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 ఉన్నాయి. ఈ పద్మవ్యూహం నిజంగా ఆ పద్మవ్యూహంగానే ఉన్నది. ఇది కూడా దగ్గర మధ్యలో ఉన్నది అసలైన పద్మవ్యూహం. అంతా వీళ్ళంతా ఇట్లా మొత్తం ఇట్లా వేసి అక్కడ ఘోరం ఉన్నది పరిస్థితి. పద్మవ్యూహం చూడండి. ఫైనల్గా పద్మవ్యూహం మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా? చూడండి. అసలు కథ ఇది. పద్మవ్యూహం మొత్తం చుట్టూ సైనికులు నిలబెట్టి వీళ్ళు మధ్యలో చేసే పని ఏం తెలుసా? ఇది ఇది పద్మవ్యూహం. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి, జాగ్రత్తగా ఎక్కండి. చూడండి, మళ్ళీ కిందికి దిగుతున్నాం మనం. అయితే బయటకు వచ్చేసినాం ఇప్పుడే ఇట్లా నుంచి. సో మనకి హనుమాన్ ఇచ్చిన లడ్డు కూడా మన దగ్గర ఉంది. సో ఈ హనుమాన్ లడ్డు. సో మొత్తానికి అయితే బయటకు వచ్చేసినాము. ఇట్లా ఈ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేసినాము. ఇది బయటకు వచ్చే ఎంట్రన్స్. మొత్తానికి హనుమంతుడు ఇచ్చిన లడ్డు కూడా మన దగ్గర ఉంది. సో ఏంటంటే హనుమాన్ లడ్డు తీసుకున్నాం. ఫైనల్గా లాస్ట్కు మొత్తం అంతా తిరిగిన తర్వాత హనుమంతుని విగ్రహం ఉన్నది, అక్కడ లడ్డు వచ్చింది. ఫ్రెండ్స్, నిజంగా సురేంద్రపురి అంటే సురేంద్రపురి అసలు ఎట్లుందంటే అట్లా ఉంది. దీనికి అంత ఈజీగా వాళ్ళు సురేంద్రపురి అని పేరు పెట్టాలి. 350 రూపీస్ చాలా తక్కువ నన్ను అడిగితే. సో 350 కాదు, 1000 రూపీస్ అయినా పెట్టి రావచ్చు. మనం ఒక సినిమాకి పోతే మనకు దగ్గర దగ్గర 500 రూపీస్ ఖర్చు అవుతాయి. సో ఇక్కడికి వస్తే 350 రూపీస్లో మీరు ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్, నమూనా టెంపుల్ అనేది ఇక్కడ కట్టిల్లు. సో ఇదైతే అసలు ఎక్సలెంట్. కంపల్సరీ ప్రతి ఒక్కరు రావచ్చు. కానీ ఇంత మంచి ప్లేసు మన తెలంగాణ ఉన్నదంటే అసలు హైలైట్. చాలా నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మళ్ళీ మనము యాదాద్రి వెళ్దాము. సో యాదాద్రి అయితే కంప్లీట్గా ఓవరాల్గా వెళ్ళి అంటే వీలైతే చూద్దాం. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తా. అంటే టైం వల్ల కానీ ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం డైరెక్ట్ వచ్చేస్తా. కానీ యాదాద్రి వరకు వెళ్ళి రిటర్న్ అయిదాం. ఓకే ఫ్రెండ్స్.